ఆపరేషన్ కగార్ ఇప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ప్రాంతాల్లో మావోయిస్టులతో భీకర యుద్ధానికి సిద్ధమైంది. 2026 సంవత్సరం వరకు మావోయిస్టులను పూర్తిగా మట్టుపెట్టడానికి కంకణం కట్టుకున్న కేంద్ర సర్కార్ మావోయిస్టులతో సమరానికి భారీగా బలగాలను రంగంలోకి దింపింది. మరో భారీ ఆపరేషన్ను ప్రారంభించడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రగుట్టలపై కీలక నేతలతో పాటు 1000 మందికి పైగా మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 12,000 మంది పోలీస్ బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో సాయుధ బలగాలు మోహరించారు. కర్రెగుట్టలను జల్లెడ పడుతూ బలగాలు ముందుకు కదులుతున్నాయి. మావోయిస్టులతో భద్రతా బలగాలు అంతిమ యుద్ధానికి సిద్ధమయ్యాయి. మావోయిస్టు పార్టీ గెరిల్లా దళపతి హిడ్మా సహా పలువురు కీలక నేతలు 3,000 మంది మావోయిస్టులు కర్రెగుట్టలపై ఉన్న స్థావరాల్లో ఉన్నట్టు బలగాలు భావిస్తున్నాయి. ఎత్తుగా ఉండే ఈ గుట్టలపై మావోయిస్టు అగ్ర నాయకుల బంకర్లు కూడా ఉన్నట్టు సమాచారం. దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలైట్లకు కంచుకోటగా ఉంటుండగా అబుజ్మడ్ ఇతర ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు పెరగడంతో ఉన్న క్యాడర్ అంతా కర్రెగుట్టలపై చేరుకున్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దాంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో 280 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టల వైపు బలగాలు వేగంగా కదులుతున్నాయి. కర్రెగుట్టల పరిసర ప్రాంతాలన్నీ కాల్పులతో హోరెత్తుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే సిఆర్పీఎఫ్, కోబ్రాతో పాటు బస్తర్ రీజియన్లోని 7 జిల్లాల డీఆర్జీ, ఎస్టీఎఫ్కు చెందిన బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టడం ప్రారంభించాయి. అటు మహారాష్ట్రలోని ఇంద్రావతి నది సమీపంలో C-60 బలగాలు కూడా మోహరించినట్టు సమాచారం. 50% కర్రెగుట్టలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు వైపు సుమారు 70 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. దీంతో కేంద్ర బలగాలు తెలంగాణ మీదుగా కర్రెగుట్టలకు చేరుకున్నట్టు తెలిసింది. అటు ఛత్తీస్గఢ్లోని హిడ్మా స్వస్థలమైన పూవర్తికి 20 కిలోమీటర్ల దూరంలోని పూజారి కాంకేర్, ఊసూరు, మద్దేడు నుంచి ఈ గుట్టలు మొదలవుతాయి. ఆపరేషన్ కర్రెగుట్టలు పోలీస్ బలగాలకంత సులభమేమీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టల్లో చాలా వరకు నిటారుగా 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మందు పాత్రల అనుమానాలతో బలగాలు బాంబ్ స్క్వాడ్ సాయంతో ముందుకు సాగుతున్నాయి. దాంతోపాటు రోప్ సాయంతో గుట్టలను అధిరోహించే ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. కర్రెగుట్టలపై భద్రతా బలగాలు హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్లు, హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో భద్రతా దళాలు ముందుకు కదులుతున్నాయి. అయితే ప్రభుత్వం సేవ్ కర్రెగుట్టలు ప్రచారాన్ని ప్రారంభించగానే మావోయిస్టులు ఈ గుట్టల చుట్టూ మందు పాత్రలు అమర్చారని తెలుస్తోంది. అందుకే సామాన్య పౌరులెవరూ కర్రెగుట్టల వైపు రావద్దంటూ నక్సలైట్లు కరపత్రాలు ఇటీవల కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన 2 వ్యక్తులు ఈ మందు పాత్రల కారణంగా మృతి చెందగా పలువురు గిరిజనులు గాయపడ్డారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉండడం, 4,000 మందితో బలగాలు ముందుకు సాగుతుండడం కర్రెగుట్టలపై ఏమైనా జరగొచ్చని, చరిత్రలోనే భారీ ఆపరేషన్గా నిలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో వేలాది మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ చూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను అటునుంచి ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు, ఇటువైపు నుంచి తెలంగాణ పోలీసులు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోనుందని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.